హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30వ తారీఖు నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అన్ని కోర్సులకు సంబంధించి టెస్ట్ సిరీస్లు ప్లస్ కంప్లీట్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్కే ట్యుటోరియల్. మీకు నచ్చితే కోర్సులు కూడా డెమో చూసిన తర్వాత తీసుకోండి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నువ్వుల విత్తన ప్రాసెసింగ్ యూనిట్ ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి, విజయనగరం జిల్లాలో. వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లాలో 402 కోట్లతో ఏడబుల్ సాయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లను లేదా యూనిట్లను సీఎం జగన్ తాడేపల్లిలో ఉన్న తన క్యాంప్ కార్యాలయం నుంచి గుర్తించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం 386 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఈ నగరాన్ని ఎంపిక చేశారు. ఆప్షన్ సి, హైదరాబాద్. గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కేపబిలిటీ సెంటర్, GICC. C1. గతంలో కన్వర్జ్ 1 హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించింది. C1 అనేది ఒక అధునాతన సాంకేతిక మరియు సమస్యల పరిష్కార సంస్థ. ఇది ప్రామాణికమైన మానవ అనుబంధాలను అందజేస్తుంది మరియు విలువలను పెంపొందించేటప్పుడు మరియు వృద్ధిని ప్రారంభించేటప్పుడు లోతైన కస్టమర్ కనెక్షన్లను సృష్టిస్తుంది. C1 అనేది బహుళ బిలియన్ కంపెనీ. ఇది కస్టమర్ అనుభవం మరియు సహకారము, ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ మరియు డేటా సెంటర్ మరియు ప్రపంచ స్థాయి ప్రొఫెషనల్ అండ్ మేనేజ్డ్ సేవల ద్వారా అందించబడిన భద్రతా సామర్థ్యాలలో విభిన్న పరిష్కారాలను కూడా అందిస్తుంది. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2023కి ఆతిథ్య నగరం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ, హైదరాబాద్. హైదరాబాద్లోని US కాన్సులేట్ జనరల్, గోథే ఇన్స్టిట్యూట్, సత్య నాలెడ్జ్ సిటీ, హార్డ్ రాక్ కేఫ్ మరియు వైబ్రెంట్లతో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2023ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 2 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సత్వా నాలెడ్జ్ సిటీలో జరిగే ఈ ఫెస్టివల్లో యునైటెడ్ స్టేట్స్, జర్మనీ మరియు భారతదేశానికి చెందిన బ్యాండ్లు ఉంటాయి. US కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది ఆరీ రోలాండ్ జార్జ్ క్వార్టెట్ స్పాన్సర్ చేస్తుంది. న్యూయార్క్కు చెందిన ఈ క్వార్టెట్ యునైటెడ్ స్టేట్స్ అంతటా మరియు అంతర్జాతీయంగా ప్రదర్శన ఇచ్చింది. వారు చివరిసారిగా 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ముగింపు వేడుక కోసం హైదరాబాద్లో ప్రదర్శన ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2023 థీమ్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ, లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనేటువంటి ట్యాగ్ లైన్తో అయితే ఈ సంవత్సరం నిర్వహించారు.
డిసెంబర్ 1, 1988 నుంచి ఏటా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2023ను గుర్తించబడింది. ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం. ఇది హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి, ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికి మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులకు సంఘీభావం తెలిపేందుకు కీలక సందర్భం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2023 యొక్క థీమ్ లెట్ కమ్యూనిటీస్ లీడ్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆవిష్కరించిన వెల్కమ్ టు ప్యారడైజ్ పుస్తక రచయిత క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ డి ట్వింకిల్ ఖన్నా. వివరాలు చూద్దాం. నవంబర్ 29, 2023న ప్రఖ్యాత నటి మరియు రచయిత్రి ట్వింకిల్ ఖన్నా తన 4వ పుస్తకం వెల్కమ్ టు ప్యారడైజ్ ఆవిష్కరణను ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో జరుపుకున్నారు. ఈ సంఘటన 5 సంవత్సరాల విరామం తర్వాత ఆమె అక్షరాస్యత సన్నివేశానికి తిరిగి వచ్చింది. ఈ పుస్తకము చిన్న కథల సమాహారము, ప్రేమ, వివాహము మరియు ఒంటరితనాన్ని నావిగేట్ చేసే స్త్రీల సంక్లిష్ట జీవితాలను శోధిస్తుంది. అన్ని ట్వింకిల్ సంతకం, తెలివి మరియు గౌరవంతో అందించబడ్డాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత సాయుధ దళాల నుండి భారతదేశపు మొదటి మహిళా సహాయకురాలుగా అంటే ఏడీసీగా నియమితులైన 2015 బ్యాచ్ నుండి విశిష్ట అధికారి పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మనీషా పాతి. చూద్దాం. ఒక చారిత్రాత్మక చర్యగా గవర్నర్ డాక్టర్ హరిబాబు, మన తెలుగు వ్యక్తి అండి, హరిబాబు ఖమ్మంపాటి భారత సాయుధ దళాల నుండి భారతదేశం మొదటి మహిళా సహాయకురాలుగా భారత వైమానిక దళం యొక్క 2015 బ్యాచ్ నుండి విశిష్టాధికారి అయిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాతిని నియమించారు. ఈ సంచలనాత్మక నిర్ణయం ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించడమే కాకుండా లింగ నిబంధనలను ఉల్లంఘించే మరియు విభిన్న రంగాలలో రాణించగల మహిళల సామర్థ్యాన్ని శక్తివంతమైన నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచిన రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పంజాబ్. వివరాలు చూద్దాం. ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2023లో హాకీ పంజాబ్ హాకీ హర్యానాపై విజయం సాధించి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ నవంబర్ 17 నుంచి 28, 2023 వరకు చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగింది. తమిళనాడు పంజాబ్ ఘన విజయం. తమ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని హాకీ పంజాబ్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 2-2తో టై అయిన తర్వాత 9-8 తేడాతో హాకీ హర్యానాను ఓడించింది. దీంతో టోర్నీ 13వ ఎడిషన్లో హాకీ పంజాబ్ 4వ టైటిల్ను నమోదు చేసింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇటీవలే బలహీన గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రారంభించిన నూతన పథకం పేరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటువంటి కార్యక్రమం. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఇది ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో రూపొందించబడిన సమగ్ర చొరవ. 24,104 కోట్ల గణనీయమైన మొత్తం వ్యయంతో ఈ పథకం దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్, 2024-25 నుంచి 2025-26 వరకు 1,261 కోట్ల వ్యయంతో మహిళా సాధికారత కోసం మహిళా స్వయం సహాయక బృందాలకు ఏ పరికరాలు అందించడానికి ఆమోదము తెలిపారు కేంద్ర ప్రభుత్వం? ఆప్షన్ ఏ డ్రోన్లు అండి, డ్రోన్ల పంపిణీ కోసం. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం 2024-25 నుంచి 25-26 వరకు 1,261 కోట్లు మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయంలో నిమగ్నమైన మహిళల జీవితాల్లో సానుకూల పరివర్తన తీసుకురావడం మరియు రంగం యొక్క మొత్తం వృద్ధికి దోహదం చేయడమే లక్ష్యం. హోలిస్టిక్ ఇంటర్వెన్షన్స్ ఏ కొలాబరేటివ్ ఎఫర్ట్. వ్యవసాయము మరియు రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మరియు ఎరువుల శాఖతో సహా వివిధ శాఖల వనరులు మరియు ప్రయత్నాలను సమీకరించడం ఈ పథకం యొక్క విలక్షణమైన విశిష్టతలో ఒకటిగా మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో
చురుకైన మరియు భద్రత మరియు వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత స్థాయి వర్చువల్ ఇంటరాక్షన్ ఏ పేరుతో నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహాసాగర్. వివరాలు చూద్దాం. నవంబర్ 29, 2023న భారతీయ నావికాదళం మహాసాగర్ ప్రారంభ ఎడిషన్తో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చురుకైన మరియు భద్రత మరియు వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత స్థాయి వర్చువల్ ఇంటరాక్షన్, సాధారణ సవాళ్లను ఎదుర్కోవడానికి సామూహిక సముద్ర విధానాన్ని పెంపొందించడం ద్వారా కీలకమైన సముద్ర తీర ప్రాంతాల నుంచి నావికా దళము మరియు సముద్ర ఏజెన్సీల అధిపతులను ఈ కార్యక్రమం ఒకచోట చేర్చింది. సో 1 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా భారతీయ నావికా దళం యొక్క అవుట్ రీచ్ చొరవ మహాసాగర్, యాక్టివ్ సెక్యూరిటీ మరియు రీజియన్లోని అందరికీ వృద్ధి కోసం మ్యారిటైమ్ హెడ్ల మధ్య ఉన్నత స్థాయి వర్చువల్ పరస్పర చర్యలను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, స్మృతి జూబిన్ ఇరానీ ఇటీవల 28 నవంబర్ 2023న విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ అవుట్రీచ్ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రోటోకాల్ ఎవరిని ఉద్దేశించి ప్రారంభించారు? ఆప్షన్స్ అండి, దివ్యాంగ్ చిల్డ్రన్స్, డిజేబుల్డ్ చిల్డ్రన్స్ కోసం అండి. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఇటీవల 28 నవంబర్ 2023న విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ అవుట్రీచ్ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రోటోకాల్ దివ్యాంగ్ చిల్డ్రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల పిల్లల మొత్తం శ్రేయస్సును పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు వివిధ ముఖ్య అధికారులు, నిపుణులు మరియు వాటాదారులు హాజరయ్యారు, మంత్రులు మరియు సంస్థలు కూడా. నెక్స్ట్ వన్, 2023 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్ గ్లోబల్ గ్రహీతగా ఎంపికైన అబ్దుల్లాహి మీరే సామాజిక కార్యకర్త ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ, సోమాలియా. వివరాలు చూద్దాం. అబ్దుల్లాహి మీరే ఒక సోమాలి శరణార్థి. స్థానభ్రంశం చెందిన పిల్లలకు విద్యా హక్కు అందించడంలో తన కృషికి గాను 2023 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు గ్లోబల్ గ్రహీతగా ఎంపికయ్యారు. కేనియాలోని దాదాబ్ శరణార్థి శిబిరాల్లో పెరిగిన మీరే దేశంలోని స్థానభ్రంశం చెందిన పిల్లలు మరియు యువత చేతుల్లో 1,00,000 పుస్తకాలను ఉంచారు. డిసెంబర్ 13, 2023న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగే కార్యక్రమంలో ఆయనకి అవార్డు అందజేయనున్నారు. UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు ప్రాంతీయ విజేతలు. గ్లోబల్ గ్రహీతలతో పాటుగా 4 ప్రాంతీయ విజేతలు కూడా 2023 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డుకి ఎంపిక కావడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా మొదటిసారిగా కేసు నమోదు చేసిన తొలి దక్షిణాసియా దేశంగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్ ఏ, నేపాల్. వివరాలు చూద్దాం. 2015లో ఆమోదించబడిన నేపాల్ రాజ్యాంగం లైంగిక ధోరణి ఆధారంగా వివక్షతను స్పష్టంగా నిషేధించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకుంది. స్వలింగ వివాహంపై అధికారికంగా కేసు నమోదు చేసిన తొలి దక్షిణాసియా దేశంగా నేపాల్ నిలిచింది. ఈ సంఘటన పశ్చిమ నేపాల్లోని లామ్జంగ్ జిల్లాలోని దోర్ది యూరల్ మున్సిపాలిటీలో జరిగింది. నెక్స్ట్, 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గౌరవనీయమైన ICFT యునెస్కో గాంధీ మోడల్ ప్రముఖ దర్శకుడు ఎవరు? ఈ యొక్క గౌరవనీయమైన UCFC యునెస్కో గాంధీ మెడల్ పొందిన ప్రముఖ దర్శకుడు. చాలా గొప్ప బహుమానంగా చెప్పుకోవచ్చండి ఇది. ఆప్షన్ ఏ, యాంటోనీ చెన్ అనేటువంటి వారికి లభించింది. యాంటోనీ చెన్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్, బ్రిటిష్ మరియు గ్రీక్ చిత్ర నిర్మాతల సహకార ప్రయత్నానికి 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గౌరవనీయమైన ICFT యునెస్కో గాంధీ మెడల్తో సత్కరించబడింది. ఈ భావావేశపూరితమైన చలనచిత్రం వలస వచ్చిన మహిళ జాక్వెలిన్ జీవితానికి సంబంధించింది. సింధియా ఎరీవో చేత అద్భుతంగా చిత్రీకరించబడింది. ఆమె మానవ పిచ్చి యొక్క కఠినమైన వాస్తవాలను నావిగేట్ చేసింది. నెక్స్ట్ వన్, ఇటీవల తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏ రైల్వే స్టేషన్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకమైన ప్లాటినం రేటింగ్ అందజేసింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, విజయవాడకి. పర్యావరణ సుస్థిరత మరియు పర్యావరణ అనుకూల పద్ధతుల పట్ల నిబద్ధతతో విజయవాడ రైల్వే స్టేషన్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకమైన ప్లాటినం రేటింగ్ అందజేసింది. పర్యావరణ బాధ్యత కలిగిన నిర్మాణాన్ని ప్రోత్సహించే భారతదేశంలోని ప్రముఖ ధృవీకరణ సంస్థ IGBC ద్వారా అందించబడే అత్యున్నత గుర్తింపు ఇది. స్టేషన్ యొక్క మునుపటి గోల్డ్ రేటింగ్ 2019లో సాధించబడింది. ప్లాటినంకి అప్గ్రేడ్ అయితే ప్రజెంట్ చేయబడింది.
నెక్స్ట్ వన్, బ్యాంకులు లేని గ్రామ పంచాయతీలలో ఆమా బ్యాంక్ AMA పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి ఒడిషా. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ AMA బ్యాంక్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఒడిషాలోని అన్ని బ్యాంకులు లేని గ్రామ పంచాయతీలలో CSP ప్లస్ బ్యాంకింగ్ అవుట్లెట్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం ప్రారంభించింది. మొదటి దశలో ఆవిష్కరించబడిన ఈ దార్శనిక ప్రాజెక్టు ఆర్థిక సమ్మేళనం కోసం అటువంటి సమగ్ర పథకాన్ని సంభావితం చేయడానికి మరియు అమలు చేయడానికి భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఒడిషాను గుర్తించింది. అడిషనల్ క్వశ్చన్స్. అక్టోబర్ 2023లో భారతదేశ వస్తు మరియు సేవల పన్ను సేకరణ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1.72 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సాహిత్యం విభాగంలో ఏ భారతీయ నగరం జోడించబడింది? ఆప్షన్ బి కోజికోడ్, కేరళ. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సాహిత్య విభాగంలో ఏ భారతీయ నగరం జోడించబడింది? కోజికోడ్. సో రిపీటెడ్ అయిందా? ఓకే, సారీ. నెక్స్ట్ వన్ చూద్దాం. అక్టోబర్ 2023లో భారతదేశ వస్తు సేవల పన్ను సేకరణ ఎంత అంటే 1.77 లక్షల కోట్లు. కొత్త అధ్యయనం ప్రకారం ఏ జాతికి శరీరమంతా తల ఉంటుంది? ఆప్షన్ బి స్టార్ ఫిష్కి. భారతదేశంలో ఫ్లాగప్ చేయబడిన కోస్టా సెరెనా అంతర్జాతీయ క్రూయిజ్ లైన్ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ సి ఇటలీ. వార్తల్లో కనిపించే క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఏ దేశంలో ఉన్న వారసత్వ ప్రదేశము? ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. నెక్స్ట్, డైలీ జీకే క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఆమ్ల వర్షము అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు? ఆప్షన్ సి రాబర్ట్ యాంగోస్ స్మిత్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABC 3 సరైనవే. కాలుష్య వాయువులు రేణువులు ప్రత్యక్షంగా భూమిపై పడడాన్ని పొడి ఆమ్ల వర్షాలు అంటారు. కాలుష్యకాలు వర్షము మంచు రూపంలో పడుతుంది. వీటిని తడి ఆమ్ల వర్షాలు అని కూడా అంటారు. ఎత్తైన ప్రదేశాలలో మేఘ ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అన్నీ కూడా 3 కూడా సరైనవి. మన దేశంలో మొదటిసారిగా ఆమ్ల వర్షాలు ఏ సంవత్సరంలో కురిశాయి? ఆప్షన్ బి 1974. మన దేశంలో మొదటిసారిగా ఆమ్ల వర్షము ఎక్కడ నమోదైంది? ఆప్షన్ బి ముంబై. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ AB 3 సరైనవే. చూద్దాం. మొదటిది, మానవుడంటే క్షీరదాలలో చర్మంలో జామ్తో ప్రోటీన్ ఉత్పత్తి చేయబడి చర్మం పసుపు రంగులోకి ఆమ్లవర్షం వల్ల మారును. నెక్స్ట్, మానవులలో సల్ఫ్యూరిక్ ఆమ్లము వల్ల కంటి సమస్య, శ్వాస ఇబ్బందులు తలెత్తును. 2 సరైనవే. నెక్స్ట్, మృతిక యొక్క ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి లైమ్స్టోన్ కలపాలి. ఈ నెట్ పాలిమార్స్ను నీటి పైపులలో ఉపయోగించాలి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, A మరియు B 2 సరైనవే. ఓజోన్ ఏ రంగులో ఉండే వాయు పదార్థం? ఆప్షన్ సి లేత నీలం రంగు. ట్రోపోస్పియర్ అను పొరను మొట్టమొదటిసారిగా కనుగొనే శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ డి అండి, A మరియు B. చార్లెస్ ఫ్యాబ్రీ హెన్రీ బైనన్. ఓజోన్ను కొలిచే పరికరాలు ఏవి? ఆప్షన్ 4 ABC 3 సరైనవే. డబ్సన్ స్పెక్ట్రోఫోటోమీటర్, ఫిల్టర్ ఓజోనోమీటర్, టోటల్ ఓజోన్ మ్యాపింగ్ స్పెక్ట్రోమీటర్ 3 సరైనవే. ఓజోన్ క్షీణత ఏ దశకంలో అధిక స్థాయిలో కలదు? ఆప్షన్ బి అండి, 1980లో. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.